Welcome to Non-Stop News. You're watching Sakshi TV. This is Karthik Arva. నేను అనుశ్రీ. తెలంగాణ డీసీసీబీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 9 జిల్లాల డీసీసీబీలను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ డీసీసీబీలకు ఇది వర్తించనుంది. 9 డీసీసీబీలకు పీఐసీలుగా కలెక్టర్లకు బాధ్యతలను అప్పగించింది. 6 నెలలుగా లేక ఎన్నికల వరకు కలెక్టర్ల బాధ్యతల్లో ఉండనున్నారు. డీసీసీబీ ఎన్నికలు పూర్తయ్యే వరకు పీఐసీలు కొనసాగనున్నారు. కొత్త జిల్లాల ప్రకారం బ్యాంకుల పునర్వ్యవస్థీకరణ జరగనుంది. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో నేతలతో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. కార్యకర్తల కష్టంతోనే కోటి సంతకాల సేకరణ సక్సెస్ అయిందన్నారు. సంస్థాగత నిర్మాణం, కమిటీ నియామకాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలు పూర్తవ్వాలన్నారు. కమిటీల నిర్మాణం పూర్తి కాగానే ఐడి కార్డులు ఇవ్వనున్నట్టు తెలిపారు. విలేజ్ మొత్తం మన అభిమాన పార్టీ కార్యకర్తలు, క్రియాశీల కార్యకర్తలు, సీనియర్ నాయకులు కూర్చొని మొత్తము అందరి ప్రాతినిధ్యం ఉండే రకంగా కమిటీలు సెలక్షన్ జరగాలి. అందరికీ అవకాశం ఇవ్వడానికి తగినన్ని కమిటీలు ఉన్నాయి. ఎందుకంటే అల్టిమేట్ మనకు కావాల్సింది అందరూ సాటిస్ఫై కావాలి, అందరూ ఇంట్రెస్ట్ ఆసక్తితో పనిచేయాలి, పనిచేసే స్వభావం ఉండేవాళ్ళు కావాలి, బాధ్యత తీసుకోగలిగేవాళ్ళు. ఈ 2 నెలలు మాత్రం మీరంతా ఒక టీం లాగా పనిచేయాలి. జిల్లా అధ్యక్షులకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాము. అయితే మీకు ఈ బాధ్యతలు చెప్తున్నావు, ఏం చెప్తున్నావు అనేది వాళ్ళకి కన్వే చేస్తాం, చెప్తాం. 2 దీనివల్ల ఏంటంటే మీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేదా ఎమ్మెల్యేల వాళ్ళ హ్యాండ్ స్ట్రెంగ్థెన్ చేయడానికి పార్టీ నిర్మాణం పూర్తి చేసింది. కలెక్టర్ల పనితీరు బాగోలేదన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. కలెక్టర్లు, ఎస్పీల పనితీరు బాగోలేదంటే ప్రభుత్వ పనితీరు బాగోలేదని అర్థమన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగానే అధికారులు పనిచేస్తారని తెలిపారు. తన పనితీరు బాగోలేదని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నారని పేర్ని నాని విమర్శలు గుప్పించారు. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం, నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేశామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఇస్ సంథింగ్. మీ పనితీరుని ప్రజలు మెచ్చుకోవట్లేదు అంటున్నాడు. కలెక్టర్ల పనితీరు అంటే కలెక్టర్లు ఎవరు? ఉద్యోగస్తులు ఎవరు? ప్రభుత్వానికి కేవలం డెలివరీ మెకానిజం మాత్రమే. ఆలోచన చేసేది ప్రభుత్వాన్ని, అంటే కలెక్టర్లకి, ఎస్పీలకి దిశానిర్దేశం చేసేది ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి మండలి. అంటే కలెక్టర్లు సరిగ్గా పనిచేయట్లేదంటే దాని అర్థం ఏంటి? ఎస్పీలు సరిగ్గా పనిచేయట్లేదంటే దాని అర్థం ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ మంత్రి మండలి పనితీరు బాగోలేదని కదా తప్పు మీ దగ్గర పెట్టుకుని దోషులను ఎవరిని చేస్తున్నారు? ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని దోషులను చేసేటువంటి ప్రయత్నం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను జనం వ్యతిరేకిస్తున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు అలవాటైపోయిందన్నారు. పార్లమెంటరీ కమిటీ చెప్పిన దాన్ని కూడా తప్పుదారి పట్టించారని మండిపడ్డారు. ప్రజల సొమ్మును విపరీతంగా దుబారా చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అబద్ధాలు మాట్లాడడం మీకు అలవాటు. మీ అనుచరులకి, మీ బినామీలకి, మీ సొంత మనుషులకి వాళ్ళ చేతిలో పెట్టడానికి మీరు చేస్తున్నటువంటి దుస్సాహసం తప్ప మరొకటి కాదు ఇది. ఇంకా కలబొల్లి మాట్లాడిన ప్రజలందరికీ అర్థమవుతుంది. పార్లమెంటరీ కమిటీ నివేదించింది, ఈనాడులో రాశారు పీపీపీ ముద్దు అని. వాళ్ళు అలా చెప్పారా? దెర్ ఇస్ అ గ్యాప్ బిట్వీన్ ఆస్పిరెంట్స్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ సీట్స్ అవైలబుల్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్. ఆ గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయడానికి బేసిక్ రిక్వైర్మెంట్స్ పెట్టుకోండి, అవసరమైతే మీరు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎంకరేజ్ చేయండి అని చెప్పింది. ప్రైవేట్ ఈజ్ బెటర్ దెన్ గవర్నమెంట్ అని చెప్పి దాని మీనింగ్ కాదు కదా అది. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం పొట్లుపాలెంలో రైతులు నిరసన చేపట్టారు. వేరుశెనగ విత్తనాలు సరఫరా చేయటం లేదంటూ రైతు సేవా కేంద్రం దగ్గర బైఠాయించారు. 6 నెలల క్రితం రైతు సేవా కేంద్రానికి 750 బస్తాల వేరుశెనగ విత్తనాలు రాగా ఈ క్రాప్ యాప్ పనిచేయటం లేదంటూ 3 నెలల నుంచి అధికారులు తిప్పుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు తమకివ్వాల్సిన విత్తనాలను దొడ్డిదారిన వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు రైతులు. వేరుశెనగ విత్తనాలను తరలిస్తున్న కర్ణాటక లారీని అడ్డుకున్నారు. ఫ్రీగా ఈనాటి కాయ పంపించిందని చాలా సంతోషం. ఇవాళ 3 నెలలు ఆర్కేపీ సెంటర్లో పెట్టి
మళ్ళీ రివర్స్ చేసుకెళ్తాం. ఇది ఏమంత పద్ధతిగా లేదని రైతుల పక్షాన్ని నేను ఒక రైతుగా దాన్ని అడ్డకించి మాకు విత్తనానికి ఇవ్వాలని ఆ విత్తనం వేసుకుని మేము దాడవా లేకుండా విత్తనం వేసుకుని చెనక్కాయ పండించుకుందామని సిద్ధంగా ఉన్నాం. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పార్వతీపురం మండలం జమదల గ్రామం రైతులు తాము పండించిన పంటను రైస్ మిల్లర్లు కొనడం లేదంటూ ఆందోళనకు దిగారు. వెంటనే తమ గ్రామంలోని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో 5 రోజుల్లోనే ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులకు అధికారులు హామీ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ నాయకుల భూ కబ్జాలతో విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎమ్మెల్యేలను కట్టడి చేయలేకపోవడం ప్రభుత్వ చేతగానితనమే అన్నారు. సామంతరాజుల్లా చెలరేగిపోతున్న మంత్రులు ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకుంటేనే దారికొస్తారని హితవు పలికారు. ఇప్పటికైనా కలెక్టర్లు ఎస్పీలకు క్లాస్ పీకటం మానేసి అధికార పార్టీ నేతలను కట్టడి చేయాలని సూచించారు అమర్నాథ్. విశాఖపట్నం లాంటి ఎదుగుతున్నటువంటి నగరం, రాష్ట్రానికి దిక్సూచిగా ఉన్నటువంటి నగరం, ఈ పరిసరాల్లో ఉన్నటువంటి భూముల్ని ఈ ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఇన్వాల్వ్ అయ్యి సివిల్ డిస్ప్యూట్స్లో వాళ్ళని బెదిరించేటువంటి కార్యక్రమం చేస్తే రేపు ఇన్వెస్టర్స్ ఏమొస్తారు విశాఖపట్నానికి? డిప్యూటీ సీఎం గారిని కూడా కోరుతా ఉన్నా, ఆ సీఎం గారు మీరు కలిసి కూర్చొని మీ ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి మీరు కానీ ఇన్వాల్వ్ అయితే మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామో, లేకపోతే మిమ్మల్ని ఇచ్చేస్తామో, మీ పార్టీని సస్పెండ్ చేస్తామో, లేకపోతే ఇంకోటి చెప్తే వాళ్ళకి భయం ఉంటుంది. మీరు ఎస్పీలకి కలెక్టర్లు చెప్తే వాళ్ళేం చేస్తారు? మీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి మంత్రులకి కూర్చోబెట్టి క్లాస్ పిక్తే బాగుంటుంది అనేటువంటిది నా సలహా. కోటి సంతకాలతో కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ప్రజలు సంకేతం ఇచ్చారని అన్నారు మాజీ మంత్రి విడదల రజని. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను చంద్రబాబు పీపీపీ అంటూ అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా చంద్రబాబులో చలనం లేదని విమర్శించారు. యూజర్ ఛార్జీలతో ప్రజలను దోచుకునేందుకు వైద్యాన్ని ప్రైవేట్ పరం చేసే కుట్రలు చేస్తున్నారని విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మరి పీపీపీలో రోడ్లు వేసి టోల్ ట్యాక్స్ పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారో, ఖచ్చితంగా ఇప్పుడు పీపీపీ అని చెప్పి దానికి ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అని చెప్పేసి హెల్త్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తారు కదా. రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి హెల్త్ ట్యాక్స్ వసూలు చేయబోతున్నారు కదా పీపీపీ అని చెప్పి. అదే కదా. ఇక హాస్పిటల్కి వెళ్తే నాడి పట్టుకుంటే ఇంత, బ్లడ్ టెస్ట్ చేస్తే ఇంత, కట్టు కడితే ఇంత, సిటీ స్కాన్ చేస్తే ఇంత, ఎంఆర్ఐ చేస్తే ఇంత, మందులు ఇవ్వాలంటే ఇంత, ట్రీట్మెంట్ చేయాలంటే అంత, ఇట్లా ఎంతో కొంత ఇక పూర్తిగా కూడా యూజర్ ఛార్జీలను పెట్టేసి అవన్నీ కూడా ప్రజల మీద మోపాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూస్తా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో 66% సర్పంచ్ పీఠాలను కాంగ్రెస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారన్న సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. దమ్ముంటే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలోకి రావాలన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారన్నారు. 12,702 గ్రామ పంచాయతీల ఫలితాలలో 7,527 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ, 808 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబెల్స్ ఈ ఎన్నికలలో నెగ్గడం జరిగింది. మొత్తానికి 8,335 గ్రామ పంచాయతీలు 66% ఫలితాలను కాంగ్రెస్ రెబెల్స్ ఈ ఎన్నికలలో మేము సాధించడం జరిగింది. మేము 66% గెలిచినాం. అందుకే నేను అంటున్నా, నీకు నిజంగానే 66% మాట గెలిచిన మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు దమ్ముంటే ఆ 10 మందితో రాజీనామా పెట్టి ప్రజాక్షేత్రంలోకి రా. తెలంగాణ ప్రజలు చెప్తారు ఎవరు దిక్కున్నారో. రైతులను, తెలంగాణలోని బీసీలను, తెలంగాణలోని ఎస్సీ ఎస్టీలను, తెలంగాణలోని మహిళలను మోసం చేసినందుకే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నీకు కర్రుగాల్చి వాత పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డిని ఇంకోసారి కేటీఆర్ విమర్శిస్తే నాలుక కోస్తామన్నారు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. పల్లెలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తుంటే అది జీర్ణించుకోలేక డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన ద్వారా ప్రజా సంక్షేమం చేస్తున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం తెలంగాణ ప్రజలు గమనించారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మిమ్మల్ని గ్రామాలలో తిరగనివ్వరు. మీ పార్టీని కాపాడుకునే స్థితిలో నువ్వు లేవు. ఒకవైపు
నీకు వాళ్ళ పార్టీలో స్థానం ఉంటుందో ఉండదో మరి కవిత గారి దెబ్బకు బీఆర్ఎస్ అంతా బోర్ల పడ్డట్టు అయింది. కవిత పెట్టినటువంటి ఆ నావకు బొక్క నడి సముద్రంలో మునిగేటట్టు ఉంది. ముందుగా నీ వ్యవహారాన్ని నీ ఇంటికి సర్దిద్దుకో, తర్వాత మా కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడు కేటీఆర్. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. జగిత్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటూ మాట్లాడారు అడ్లూరి లక్ష్మణ్. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ ఎప్పుడు వెళ్లినా సీఎం రేవంత్ రెడ్డి సమయం ఇస్తారంటూ వ్యాఖ్యానించారు. ఓవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తుంటే, మరోవైపు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనటం చర్చకు దారితీసింది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు పోయి కలవాలంటే కలవలేని పరిస్థితుల్లో మంత్రులున్నా కూడా ఇలా నేను కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు కానీ మా నందయ్య గారు కానీ ఎవరు ఇట్లా మెసేజ్ పెడితే టైం ఇస్తారు. ఇలా నేను కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు కానీ మా నందయ్య గారు కానీ ఎవరు ఇట్లా మెసేజ్ పెడితే టైం ఇస్తారు. సిద్దిపేటలోని బస్తీ దవాఖానాను మాజీ మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. 6 నెలలుగా బస్తీ దవాఖానాల్లో వైద్యులు, మందులు లేవన్నారు. డాక్టర్లు లేక కుర్చీలు దుమ్ము పట్టుకుపోతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల వైద్యాన్ని నిర్వీర్యం చేస్తోందని, వైద్య సిబ్బందికి నెల జీతాలు అందని పరిస్థితి నెలకొందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని సిట్ సుప్రీంకోర్టులో స్టేటస్ రిపోర్టును దాఖలు చేసింది. ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని మరో వారం కస్టడీలోకి ఇవ్వాలని కోరింది. దీంతో ప్రభాకర్ రావు కస్టడీని మరో వారం పాటు పొడిగించింది అత్యున్నత న్యాయస్థానం. డిసెంబర్ 26న పోలీస్ కస్టడీ నుంచి విడుదల చేయాలన్న సుప్రీం తదుపరి విచారణ వరకు ప్రభాకర్ రావుపై ఎలాంటి వ్యతిరేక చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని ప్రభాకర్ రావుకు సూచించింది ధర్మాసనం. తదుపరి విచారణ జనవరి 16కు వాయిదా వేసింది. గ్రేటర్ సిటీలో డివిజన్లు పెరగడంతో నిరసనలు, కొత్త డిమాండ్లు తెరమీదకొస్తున్నాయి. లస్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిరాహార దీక్ష చేపట్టారు. హైదరాబాద్లో లష్కర్ జిల్లా సాధనా సమితి చేస్తున్న నిరసన దీక్షకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మద్దతు తెలిపారు. సికింద్రాబాద్ను కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, తమ ప్రాంతం నుంచి వచ్చే ఆదాయం ఆ ప్రాంత అభివృద్ధికే ఖర్చు చేయాలని పోరాడుతున్న లష్కర్ ప్రజలకు అండగా నిలుస్తామన్నారు. లష్కర్ జిల్లా ఏర్పాటయ్యే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ను ప్రత్యేక కార్పొరేషన్గా చేయాలని డిమాండ్ చేశారు తలసాని. కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్పీ డివిజన్ అస్తిత్వాన్ని కాపాడుతూ 3 ముక్కలు చేయొద్దని స్థానికులు నిరసనకు దిగారు. ఆసియాలోని అతిపెద్ద డివిజన్గా ఉన్న కేపీహెచ్బీకి 46 ఏళ్ల చరిత్ర ఉందని గుర్తు చేశారు. పునర్విభజన పేరిట బాలాజీ నగర్, వసంత నగర్ డివిజన్ కేపీహెచ్బీని కలిపే నిర్ణయాన్ని విరమించుకోవాలన్నారు. సమస్యలు వస్తే ఏ కార్పొరేటర్ దగ్గరకు వెళ్లాలో తెలియని గందరగోళ పరిస్థితులు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో దేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు మంత్రి సీతక్క పాల్గొన్నారు. దేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. నియామకాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయన్నారు రాష్ట్రపతి ముర్ము. నియామకాల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. Fundamental right of equality of opportunity in matters of public employment of the directive principles guiding the state to secure a social order for the promotion of welfare of the people indicate the pathway for the public service commissions. The public service commissions should not only be guided by the ideals of equality of opportunity, but should also try to achieve the goal of equality of outcomes. The commissions are change agents who promote equality and equity. వికారాబాద్ జిల్లా కోట్పల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో సంగయ్య భార్య గెలుపొందారు. ఈ గెలుపును జీర్ణించుకోలేని కొందరు వ్యక్తులు సంగయ్యపై హత్యాయత్నం చేశారు.
తీవ్ర గాయాల పాలైన సంగయ్య హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగయ్యను ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గ్రామంలో మద్దతుదారులు రాస్తారోకో నిర్వహించారు. గెలుపును జీర్ణించుకోలేక దాడులకు పాల్పడడం మంచి పద్ధతి కాదని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో కుకట్పల్లిలో అక్రమ షెడ్స్ను తొలగించారు అధికారులు. నూతన ఆర్టీఏ కార్యాలయం ప్రారంభం కావడంతో పరిసర ప్రాంతాల్లో కొత్త షెడ్లు వెలిశాయి. రోడ్లు ఆక్రమించి షెడ్లు నిర్మించారు కొందరు వ్యక్తులు. జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని షెడ్లను పూర్తిగా తొలగించారు. మావోయిస్టు పార్టీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 41 మంది మావోయిస్టు ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరిలో PLGA బెటాలియన్, వివిధ డివిజనల్, ఏరియా కమిటీ స్థాయి నాయకులు ఉన్నారు. మొత్తం 24 ఆయుధాలు, 733 తూటాలు, 8 BGL షెల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన మావోయిస్టులో 2 తెలంగాణకు చెందిన వాళ్లు ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మావోయిస్టు పార్టీలో సంస్థాగత బలహీనత, నాయకత్వంపై నమ్మకం తగ్గడం, అడవుల్లో తీవ్ర జీవన కష్టాలు, భద్రతా బలగాల ఒత్తిడి కారణంగానే తాము జనజీవనంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు లొంగిపోయిన మావోయిస్టులు తెలిపారు. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సిపిఐ మావోయిస్ట్ పార్టీని వీడి జనజీవన వాహినిలో కలిసి రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని చెప్పి వారు పిలుపునిచ్చిండ్రు. ఆ పిలుపులో భాగంగానే PLGA బెటాలియన్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది, అట్లాగే డిఫరెంట్ సిపిఐ మావోయిస్ట్ చెందినటువంటి విభిన్న యూనిట్స్ లో పనిచేస్తున్న వాళ్ళు మొత్తం కలిసి 41 మంది లొంగిపోయినారు. అందులో 2 తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, మిగతా 39 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. సికింద్రాబాద్లో అగ్ని ప్రమాదం జరిగింది. మోండా మార్కెట్ సమీపంలో ఓ షాపు నుంచి భారీగా పొగలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఏపీలో ఎనీ టైం మద్యం దొరుకుతూ ఉండడంతో మందుబాబులు రెచ్చిపోతున్నారు. పట్టపగలే పీకల దాకా తాగేసి నడి రోడ్డుపై రచ్చరచ్చ చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం క్రాస్ రోడ్లో ఓ మందుబాబు హల్చల్ చేశాడు. మద్యం మత్తులో రోడ్డుకు అడ్డంగా పడుకున్నాడు. మందుబాబు నిర్వాకంతో రోడ్డుపై వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు పెట్టాడు. ఇదొక్క ఘటన అనే కాదు, కూటమి పాలనలో ఏరులై పారుతున్న మద్యం అనేక ప్రమాదాలకు, హత్యలకు కారణమవుతోంది. ఎనీటైం మద్యం దొరుకుతూ ఉండడంతో మందుబాబులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. విజయవాడలో దారుణం జరిగింది. మద్యం తాగేందుకు 10 రూపాయలు ఇవ్వలేదని ఓ వృద్ధుడిని హత్య చేశాడో బాలుడు. కొత్తపేటకు చెందిన పలాకా తాతాజీ అనే వృద్ధుడు తాపి పని చేస్తూ ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. చిట్టినగర్లో తాతాజీ వద్దకు వెళ్లిన ఓ బాలుడు మద్యం కోసం 10 రూపాయలు ఇవ్వాలని అడిగాడు. డబ్బులు ఇవ్వకుండా తిట్టాడనే కోపంతో ఇంటికి వెళ్లి కత్తి తీసుకువచ్చిన బాలుడు తాతాజీని పొడిచి చంపేశాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకుని జువైనల్ హోంకు తరలించారు పోలీసులు. మేడ్చల్లోని మెడిసిటీ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం కోసం వచ్చిన మహిళకు ఆపరేషన్ చేసి మధ్యలోనే వదిలేశారు డాక్టర్లు. ఇదేమిటని ప్రశ్నిస్తే పరికరాలు లేవంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. నిమ్స్కు తీసుకువెళ్లాలంటూ బంధువులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మెడిసిటీ డాక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. అలియాబాద్కు చెందిన పుష్పలత హర్నియా సంస్థతో 4 రోజుల క్రితం మెడిసిటీ ఆసుపత్రిలో చేరారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. చివరి రోజు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే లోక్సభ వాయిదా పడింది. ప్రారంభమైన 2 నిమిషాలకే సభను నిరవధిక వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. ఉదయం లోక్సభ మొదలు కాగానే వికసిత్ భారత్ జీ రామ్జీ బిల్లుపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి. వెంటనే సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించారు. అటు రాజ్యసభ కూడా ఎలాంటి చర్చ లేకుండానే నిరవధికంగా వాయిదా పడింది.
వికసిత్ భారత్ జీ రామ్జీ బిల్లును నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు రాత్రంతా పార్లమెంట్ మెట్లపైనే నిరసన తెలిపారు. అక్కడే నిద్రపోయారు. ఉదయం అక్కడే బైఠాయించి ఆందోళన తెలిపారు. జాతీయ ఉపాధి పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో వివిధ పార్టీల ఎంపీలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఛాంబర్లో ఈ ఛాయ్ పే చర్చ జరిగింది. సెషన్ ముగింపు సందర్భంగా స్పీకర్ ఈ తేనీటి విందును ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రాతో పాటు ప్రతిపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు, పలువురు ఎంపీలు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశాలు సజావుగా సాగటంపై ప్రధాని హర్షం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, ఎంపీ ప్రియాంక వాద్రా మధ్య ఓ ఆసక్తికర సంభాషణ జరిగింది. వాయనాడ్ అడవుల్లో దొరికే ఓ మూలిక గురించి ప్రధానికి వివరించారు ప్రియాంక వాద్రా. ఆ మూలికను వాడుతున్నానని, దానివల్ల తనకు అలర్జీ సమస్యలు పూర్తిగా తగ్గాయని ప్రియాంక చెప్పారట. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా తమిళనాడులో 97 లక్షల ఓట్లు తొలగించింది ఎన్నికల సంఘం. చెన్నై నగరంలో 14.25 లక్షలు, కోయంబత్తూరులో 6.50 లక్షల ఓట్లు తీసేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేశారు. తొలగించిన 97 లక్షల ఓట్లలో 26 లక్షల మంది చనిపోయినట్లు ఈసీ పేర్కొంది. 66 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లినట్లు బిఎల్ఓలు గుర్తించారు. ఇక తమిళనాడులో 3 లక్షలకు పైగా డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు తెలిపారు ఎన్నికల అధికారులు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. పలువురు సినీ క్రీడా సెలబ్రిటీల ఆస్తులను అటాచ్ చేసింది. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ భూతప్పల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. అలాగే నటుడు సోనూ సూద్, నటి నేహా శర్మ ఆస్తులను కూడా అటాచ్ చేసినట్లుగా ఈడీ వర్గాలు వెల్లడించాయి. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతాల తల్లి పేరిట రిజిస్టర్ అయిన 2.02 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. తృణమూల్ మాజీ ఎంపీ బెంగాలీ నటి మిమి చక్రవర్తి ఆస్తులను కూడా దర్యాప్తు అధికారులు జప్తు చేశారు. 60 కోట్ల ఫ్రాడ్ కేసుపై స్పందించారు బాలీవుడ్ నటి శిల్పా శెట్టి. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని కొట్టిపారేశారు. మోసం చేశాను అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారామె. 60 కోట్ల ఫ్రాడ్ కేసులో ఇటీవల శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు. ఈ క్రమంలో ముంబైలోని శిల్పా శెట్టి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూల్స్ ఉల్లంఘించారన్న ఆరోపణలపై అటు బెంగళూరులోనూ శిల్పా శెట్టికి చెందిన బాస్టియన్ పబ్పై కూడా ఐటీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. ఆమెపై ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిబిఐకి అనుమతిస్తూ లోక్పాల్ జారీ చేసిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. లోక్పాల్ అనుసరించిన ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందన్న ఎంపీ తరపు న్యాయవాదుల వాదనతో కోర్టు ఏకీభవించింది. కేసును పునః సమీక్షించాలని లోక్పాల్కు సూచించింది ఢిల్లీ హైకోర్టు. పారిశ్రామికవేత్త దర్శన్ హీరానందాని సూచనల మేరకు ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలున్నాయి. మహువా మాజీ ఫ్రెండ్ లాయర్ జై అనంత దెహ్రాద్రాయ్ అందించిన ఆధారాలతో ఆమెపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. పర్యాటకం, చల్లదనం, స్నోఫాల్కు కేరఫ్ అయిన హిమాచల్ ప్రదేశ్లో మంచుకు కొరత ఏర్పడింది. డిసెంబర్ నెల పూర్తి కావస్తున్నా అక్కడ మంచు కురవకపోవడంతో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో ఎత్తైన ప్రాంతాల నుంచి జీపుల్లో మంచు తీసుకొచ్చి మరీ టూరిస్టు ప్రాంతాల్లో పరుస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లో కులు మనాలిలో సహజ హిమపాతాన్ని చూసేందుకు ఏటా వేలాది మంది పర్యాటకులు వెళ్తూ ఉంటారు. కానీ ఈసారి మనాలిలో ఇంకా మంచు కురవటం ప్రారంభమే కాలేదు. దీంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు అసంతృప్తికి లోనవుతున్నారు. ఇంటర్నేషనల్ అప్డేట్స్. మరోసారి బంగ్లాదేశ్లో హింస చెలరేగుతోంది. నిరసనలతో ఆ దేశ రాజధాని ఢాకా భగ్గుమంటోంది. భారత వ్యతిరేకి బంగ్లా నేత ఉస్మాన్ హదీ హత్యకు నిరసనగా ఆయన మద్దతుదారులు విధ్వంసానికి దిగారు. ప్రముఖ వార్తాపత్రికల ఆఫీసులపై దాడులు చేశారు. కార్యాలయాల్లోకి చొరబడి నిప్పు పెట్టారు. వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం 25 మంది జర్నలిస్టులను అగ్నికీలల నుంచి కాపాడింది. రాత్రంతా ఢాకా వీధులు రణరంగంగా మారిపోయాయి. బంగ్లాదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్
ముజిబుర్ రహమాన్ కుటుంబానికి చెందిన ఇంటిని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అటు భారతే టార్గెట్గా చిటాగాంగ్లోని భారత అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు ఆందోళనకారులు. రాళ్లు విసురుతూ భారత వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా యూరోప్ రైతులు కదం తొక్కారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఉన్న యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ను 500 ట్రాక్టర్లతో ముట్టడించారు. ఐరోపా దేశాలకు చెందిన దాదాపు 10,000 మంది అన్నదాతలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఆందోళనకారులు భద్రతా దళాలు అడ్డుకునేందుకు యత్నించడంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. భద్రతా దళాలు రైతుల మధ్య ఘర్షణలతో EU హెడ్ క్వార్టర్స్ ప్రాంగణం రణరంగంగా మారింది. గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రాంను నిలిపేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అగ్రరాజ్యంలో బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల ఘటనలో 2 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. పోర్చుగీస్ జాతీయుడైన నిందితుడు అమెరికాలో ప్రవేశించడానికి ఈ లాటరీ విధానం కారణమైందని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. మేరకు హోంల్యాండ్ సెక్రటరీ క్రిస్టీ నోయమ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఈ ప్రోగ్రాంను నిలిపివేయాలని US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ను ఆదేశించారు. చైనాతో టారిఫ్ల యుద్ధం ఓవైపు కొనసాగిస్తూనే మరోవైపు తైవాన్కు భారీగా అత్యాధునిక ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధమైంది. ఏకంగా 1,188 కోట్ల విలువైన క్షిపణులు, హోవిట్జర్లు, డ్రోన్లను విక్రయించనున్నట్లుగా ప్రకటించింది ట్రంప్ ప్రభుత్వం. ట్రంప్ ప్రతిపాదనకు కాంగ్రెస్ ఆమోదం తెలిపితే తైవాన్కు అమెరికా అందించే అతిపెద్ద ఆయుధ ప్యాకేజీగా నిలవనుంది. తైవాన్ అమెరికాల మధ్య మొత్తం 8 ఒప్పందాలు కుదిరాయి. ఎప్పటికైనా తైవాన్ తమ దేశంలో కలిసిపోవాల్సిందేనంటున్న చైనా ఇటీవల ఆ దిశగా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఎడారి దేశం దుబాయ్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో పాటు అక్కడక్కడ వడగళ్ల వాన కురుస్తోంది. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పలు విమానాలు రద్దు చేశారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల కారణంగా సూచీలు 4 రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 447.55 పాయింట్ల లాభంతో 84,929 వద్ద ముగియగా నిఫ్టీ 150.85 పాయింట్ల లాభంతో 25,966 వద్ద స్థిరపడింది. ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 660 రూపాయలు తగ్గి 134,180కి చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 600 రూపాయలు తగ్గి 123,000 రూపాయలు పలుకుతోంది. ఇక కేజీ వెండి 2,000 రూపాయలు తగ్గి 2,09,000కు చేరుకుంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 5వ T20లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఓపెనర్స్ అభిషేక్, శాంసన్ పర్వాలేదు అనిపించారు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా హాఫ్ సెంచరీతో చెలరేగాడు. హార్దిక్కు తిలక్ సహకారం అందించారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 231 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా టార్గెట్ 232 పరుగులు. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే 3-1తో సిరీస్ను కైవసం చేసుకోనుంది. సౌత్ ఆఫ్రికా గెలిస్తే సిరీస్ సమం కానుంది. ఆసియా కప్ అండర్-19 టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన సెమీస్ 1లో భారత్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకువెళ్లింది. శ్రీలంక నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని యంగ్ టీమిండియా 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక రెండవ సెమీస్లో బంగ్లాదేశ్పై పాక్ విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. దీంతో డిసెంబర్ 21న దుబాయ్ వేదికగా ఇండియా, పాక్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. Rai TV non-stop news updates.